ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్స్ అన్నిటి మిలిటరీ బడ్జెట్ కలిపిన యూఎస్ అంత ఉండదు. ప్రతి సంవత్సరం లక్షల కోట్లు డిఫెన్స్ మీదే ఖర్చు పెడుతుంది యూఎస్. వరల్డ్ డిఫెన్స్ బడ్జెట్‌లో 40% షేర్ అమెరికాది. సహజంగా చుట్టూ శత్రు దేశాలుండి పెద్దగా పవర్‌ఫుల్ కంట్రీ కానప్పుడు లేదా దేశాలు యుద్ధాలు చేస్తున్నప్పుడు ఇంతగా ఖర్చు పెడతాయి. బట్ యూఎస్ ఆల్రెడీ ఒక సూపర్ పవర్. ఇదే వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ మిలిటరీ. అమెరికా చుట్టూ ఎలాంటి యుద్ధాలు జరగకుండానే ప్రతి సంవత్సరం ఇంత ఖర్చు పెడుతుంది. ఈ అమౌంట్ కొన్ని దేశాల జీడీపీ కంటే ఎక్కువ. ఎన్నో దేశాల నేషనల్ బడ్జెట్ కంటే యూఎస్ మిలిటరీ బడ్జెటే ఎక్కువ. సాధారణంగా ఇజ్రాయెల్ లాగా చుట్టూ శత్రు దేశాలున్న దేశాలు ఎక్కువ బడ్జెట్ మిలిటరీకి కేటాయిస్తాయి. బట్ సముద్రం చుట్టూ ఉన్న యూఎస్ కూడా విపరీతంగా మిలిటరీపై ఖర్చు పెడుతుంది. దీనికి కనిపించే కారణాలతో పాటు కొన్ని కనిపించని కారణాలు కూడా ఉన్నాయి. అసలు అమెరికా ఎందుకు ఇంత ఎక్కువ ఖర్చు పెడుతుంది? ఈ మనీ అంతా ఎటు వెళ్తుంది? ఈ ఖర్చు వెనక మనకు కనిపించే కారణాలతో పాటు కనిపించని కొన్ని కారణాలను కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. 2024లో యూఎస్ యాన్యువల్ డిఫెన్స్ బడ్జెట్ సుమారు $900 బిలియన్. అంటే మన కరెన్సీలో సుమారు 80 లక్షల కోట్లు. ఈ బడ్జెట్ 2027 కల్లా 1 ట్రిలియన్‌కి కూడా రీచ్ అవుతుంది. అంటే సుమారుగా 90 లక్షల కోట్లు. ఇంత ఖర్చు పెట్టడానికి ముందుగా మనకు కనిపించే కారణాల్లో ఉన్న మొదటిది గ్లోబల్ ఇన్‌ఫ్లుయెన్స్. ప్రతి దేశానికి సైన్యం ఆ దేశంలోనే ఉంటుంది. బట్ అమెరికా విచిత్రంగా ప్రపంచమంతా సైన్యాన్ని ఉంచుతుంది. ప్రపంచంలో దాదాపు 750 యూఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న డ్రోన్ బేసెస్ నుండి పెద్ద పెద్ద ఎయిర్ బేసెస్ దాకా ఉన్నాయి. పసిఫిక్ ఓషన్‌లో 11 ఐలాండ్స్‌ని యూఎస్ఏ కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు అట్లాంటిక్‌లో అలాగే ఇండియన్ ఓషన్‌లో కూడా చాలా బేసెస్ ఐలాండ్స్ ఉన్నాయి. ఇన్ని ఐలాండ్స్ మిలిటరీ బేసెస్‌ని మెయింటైన్ చేయడానికి కారణం ప్రపంచం మీద పెత్తనం చేయడానికి. ప్రపంచంలోని ప్రతి మూల పవర్‌ని ఉంచి అనుకున్న పనులన్నిటిని వేరే దేశాల్లో చేయడానికి ట్రై చేస్తుంది యూఎస్. సో యూఎస్ ఈ గ్లోబల్ ఇన్‌ఫ్లుయెన్స్ కోసం ఈ మిలిటరీ బేసెస్‌ని మెయింటైన్ చేస్తుంది. సో ఈ గ్లోబల్ ఇన్‌ఫ్లుయెన్స్ కంటిన్యూ అవ్వాలంటే ఈ బేసెస్‌ని క్లోజ్ చేయకుండా రన్ చేయాలి. ఇందుకోసమే ఈ మిలిటరీ బేసెస్‌ని రన్ చేయడానికి ఈ మిలిటరీ బేసెస్‌లో ఎక్విప్‌మెంట్ కోసం ప్రతి సంవత్సరం బిలియన్స్ ఖర్చు పెడుతుంది. ఇలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేందుకు కొన్ని కంట్రీస్ యూఎస్‌కి అమౌంట్ పే చేస్తాయి. అయినప్పటికీ చాలా చోట్ల ఈ బేసెస్‌ని రన్ చేయడానికి చాలా ఖర్చు పెడుతుంది యూఎస్. సో ఇది ముఖ్యమైన కారణం. ఇక రెండవ కారణం టెక్నాలజీ. యూఎస్ మిలిటరీ ఎక్విప్‌మెంట్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కానీ మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వెపన్స్‌ని రీప్లేస్ చేస్తారు. ఈ డిఫెన్స్ టెక్నాలజీ రీసెర్చ్ వల్లే ఎన్నో ప్రముఖ ఇన్వెన్షన్స్ కూడా పుట్టాయి. ఈ రీసెర్చ్‌కి గవర్నమెంట్ హ్యూజ్ ఫండింగ్ చేస్తుంది. ఈ హ్యూజ్ ఫండింగ్ వల్లే కొత్త కొత్త టెక్నాలజీస్ తయారవుతాయి. 1960లో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ARPANET అనే కొత్త డీసెంట్రలైజ్డ్ కంప్యూటర్ నెట్వర్క్‌ని డెవలప్ చేసింది. ఈ నెట్వర్క్‌ని డెవలప్ చేసింది గవర్నమెంట్ డివైసెస్ మధ్య కమ్యూనికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం. ఈ నెట్వర్క్ డెవలప్‌మెంటే ఇంటర్నెట్‌కి ఫౌండేషన్ లాంటిది. ఇదే కాదు జీపీఎస్ కూడా ఈ డిఫెన్స్ రీసెర్చ్ నుండే పుట్టింది. కోల్డ్ వార్ టైంలో న్యూక్లియర్ వెపన్స్‌ని కరెక్ట్ లొకేషన్స్‌లో డ్రాప్ చేయడానికి ఒక నావిగేషన్ సిస్టమ్ తయారు చేశారు. అలా జీపీఎస్ పుట్టింది. ఆ తర్వాత ఇది పబ్లిక్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇవే కాదు రేడార్స్, పెన్సిలిన్, జెట్ ఇంజిన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇలా ఎన్నో మిలిటరీ రీసెర్చ్ నుండి వచ్చినవే. ఒక్క యూఎస్ఏ కాదు ప్రతి దేశంలో ఈ డిఫెన్స్ రీసెర్చ్ నుండి కొత్త కొత్త టెక్నాలజీస్ బయటకు వస్తాయి. బట్ దీనికి చాలా ఖర్చవుతుంది. ప్రస్తుతం 5థ్ జనరేషన్ జెట్స్ ఉన్నా కానీ 6థ్ జనరేషన్ జెట్స్ డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి. యూఎస్ దగ్గర ఎన్నో ఆయుధాలు వాడకుండానే రిటైర్ అయిపోతాయి. సో ప్రతి జనరేషన్‌లో వెపన్స్‌ని మళ్ళీ అధికంగా రీప్లేస్ చేస్తారు. ఈ మోడర్నైజేషన్ అలాగే టెక్నాలజీ రీసెర్చ్ వల్ల కూడా యూఎస్ అధికంగా డిఫెన్స్‌పై ఖర్చు పెడుతుంది. ఇక మరొక కారణం ట్రూప్స్. చైనా, ఇండియా తర్వాత అత్యధికంగా ట్రూప్స్ ఉన్న మిలిటరీ యూఎస్ మిలిటరీ. యూఎస్ మిలిటరీలో దాదాపు 14 లక్షల మంది ట్రూప్స్ ఉన్నారు. వేరే దేశాల్లో కూడా బేసెస్ ఉండటం వల్ల యూఎస్ ఆర్మీ దగ్గర ఇంతమంది సైనికులున్నారు. సో ఇంతమంది సైనికులకి సాలరీస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫుడ్ వీటన్నిటికి చాలా ఖర్చవుతుంది. సో ఇది కూడా ఒక పెద్ద ఖర్చు. ఇక మరొక కారణం హిస్టారిక్ లెగసీ. అసలు అమెరికా ఇంతగా డిఫెన్స్‌పై ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది కోల్డ్ వార్ టైంలో. కోల్డ్ వార్ టైంలో స్పెషల్ మిలిటరీ ప్రోగ్రామ్స్‌కి అలాగే న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ కోసం ఇంతగా మిలిటరీ ఫండింగ్ చేయడం మొదలుపెట్టింది యూఎస్. కోల్డ్ వార్ టైంలో ఏ టైంలో యుద్ధం వచ్చినా రెడీగా ఉండేలాగా సోవియట్ అలాగే యూఎస్ విపరీతంగా మిలిటరీపై ఖర్చు పెట్టాయి. సో ఇదే పద్ధతిని కోల్డ్ వార్ తర్వాత కూడా యూఎస్ వాడుతుంది. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత డిఫెన్స్ బడ్జెట్ ఏమాత్రం తగ్గలేదు కానీ ఇంకా పెరుగుతూనే ఉంది. అలా హిస్టారిక్ లెగసీని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది అమెరికా. ఇక మరొక కారణం ఎకానమీ. యూఎస్ వరల్డ్‌లో లార్జెస్ట్ ఎకానమీ. సో అమెరికాకు వచ్చే హ్యూజ్ రెవెన్యూతో పోలిస్తే ఈ డిఫెన్స్ బడ్జెట్ పెద్దదేమి కాదు. యూఎస్ డిఫెన్స్ బడ్జెట్ ఈ దేశ జీడీపీతో పోలిస్తే జస్ట్ 3% మాత్రమే. సో డబ్బులు ఎక్కువై కూడా అమెరికా డిఫెన్స్ మీద ఇంత ఖర్చు పెడుతుంది. ఇక వీటితో పాటు ఈ హ్యూజ్ మిలిటరీ బడ్జెట్ వెనక ఉన్న
ఉన్న కొన్ని కనిపించని కారణాలు కూడా చూద్దాం. మొదటిగా కరప్షన్ ఇండియాలో పెద్ద నేరం. బట్ అమెరికాలో కరప్షన్ లీగల్. అలాగే దీన్ని లాబియింగ్ అంటారు. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకు అనుకూలంగా చట్టాలు తీసుకురావడానికి యూఎస్ లా మేకర్స్ దగ్గర లాబియింగ్ చేస్తాయి. యూఎస్ డిఫెన్స్ బడ్జెట్‌లో ఎక్కువ అమౌంట్ వెళ్ళేది లాక్హీడ్ మార్టిన్, నార్త్రప్ గ్రమ్మన్, జనరల్ డైనమిక్స్, బోయింగ్ లాంటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీస్‌కే. ఈ కంపెనీస్‌కే ప్రతి సంవత్సరం వేల కోట్ల డాలర్స్ వెళ్తాయి. సో, డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువ ఉంటేనే ఈ కంపెనీస్‌కి ఇంతలాగా డబ్బొస్తుంది. సో, డిఫెన్స్ బడ్జెట్ ఏమాత్రం తగ్గకుండా ఇంకా పెంచడానికి ఇంకా ఎక్స్‌ట్రా కాంట్రాక్ట్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టి యూఎస్ పొలిటీషియన్స్ దగ్గర లాబియింగ్ చేస్తారు. ఎవరు పవర్‌లో ఉన్నా వీరు చేసేది ఇదే పని. సో, ఈ లాబియింగ్ వల్లే ఏ గవర్నమెంట్‌లో కూడా డిఫెన్స్ బడ్జెట్ అనేది తగ్గదు. అలాగే డిఫెన్స్ స్పెండింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ డిఫెన్స్ బడ్జెట్‌ని 1 ట్రిలియన్‌కి ఇంక్రీజ్ చేయాలని చెప్పాడు. దీనికి కారణం మిలిటరీని స్ట్రాంగ్ చేయడం కోసం కాదు గానీ, ఇందాక చెప్పినట్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కోసం. ఈ కాంట్రాక్టర్స్ ఈ లాబియింగ్‌కి అయ్యే ఖర్చును కూడా గవర్నమెంట్ నుండే మళ్ళీ వసూలు చేస్తారు. ప్రతి దాని మీద హై ప్రాఫిట్స్ ద్వారా ఈ అమౌంట్ రాబడతారు. జస్ట్ వందల డాలర్స్‌లో ఉండే వస్తువులను కూడా వేల డాలర్స్‌కి తయారు చేస్తారు. ఉదాహరణకి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్‌లో F-22 యొక్క కాస్ట్ మన ఇండియన్ రూపీస్‌లో 1300 కోట్ల రూపాయలు. అదే రష్యా యొక్క SU-57 అయితే 400 కోట్లకే వస్తుంది. సో, దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ కంపెనీస్ ఎంత ఎక్కువకి సేల్ చేస్తున్నాయి. ఇంత హ్యూజ్ ప్రాఫిట్స్‌కి కారణం ఆ మనీని తిరిగి పొలిటీషియన్స్‌కే ఇస్తారు. సో, ఎలా చూసినా డిఫెన్స్ బడ్జెట్‌లోని అమౌంట్ తిరిగి పొలిటీషియన్స్ దగ్గరికే వచ్చి ఆగుతుంది. జస్ట్ మనీనే కాదు, జాబ్స్‌ని కూడా లాబియింగ్‌లో వాడతారు. ఈ హ్యూజ్ బడ్జెట్స్ అప్రూవ్ చేసిన పాలిటీషియన్స్‌కి డబ్బుతో పాటు పదవి పోయిన తర్వాత ఈ పెద్ద కాంట్రాక్ట్ కంపెనీస్‌లో హై పేయింగ్ జాబ్స్ ఇస్తారు. ఇలా ఈ డిఫెన్స్ సెక్టార్ అనేది ఒక చైన్ ప్రాసెస్. ఇందులో పాలిటీషియన్స్, కాంట్రాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇక మరో కనిపించని కారణం ప్రాక్సీ వార్స్. ప్రపంచంలో ఎక్కడ గొడవ జరిగినా యూఎస్ అందులో దూరి ఎవరికో ఒకరికి సీక్రెట్‌గా ఫండింగ్ చేస్తుంది. ఈ ఫండింగ్ అంతా ఈ డిఫెన్స్ బడ్జెట్ నుండే వెళ్తుంది. సో, యూఎస్‌లో డిఫెన్స్ బడ్జెట్ అనేది నిజానికి ఒక పెద్ద గేమ్. డిఫెన్స్ డిపార్ట్మెంట్ 2019 నుండి ఇప్పటిదాకా ఒక్క సక్సెస్‌ఫుల్ ఆడిట్ కూడా చేయలేదు. ఇక్కడ పనిచేసే వారికి కూడా మనీ ఎటు వెళ్ళిందో తెలీదు. సో, ఇందుకే ఆల్రెడీ సూపర్ పవర్ అయినప్పటికీ అమెరికా విచ్చలవిడిగా డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది. ఈ వీడియో మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.